అందరికీ నమస్తే. అందరు మంచుకున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానిపల్లి. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. అన్నట్టు మన రేవంత్ సారు ఖమ్మం జిల్లాకు పోయి మీటింగ్ పెట్టే కదా. అయితే ఆ మీటింగ్లో సారు మాట్లాడిన కొన్ని ముచ్చట్లు మీకు వినిపిస్తా. నిజం చెప్తున్నా, ఆ ముచ్చట్లిని మీరు రేవంత్ సార్ని అస్సలు తిట్టద్దు, వేస్ట్ అని కూడా అననే అనద్దు, తలకాయ పట్టుకోవద్దు, ఇజ్జత్ పోతుందని కూడా ఫీల్ కావద్దు. ముందే చెప్తున్నా. మరి సారు వారి జ్ఞాన సంపద విజ్ఞాన గుళికలను మీరు కూడా విని చూసి దరిద్దురట గాని. ఫస్ట్ మన రేవంత్ సారు ముచ్చట 200 రోజుల మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. ఏంది సారు పిచ్చిగిన లేచిందా, లేకుంటే ఆలకు మందు గోళీలా వేసుకుంటలేడా అని కారడ్డ వాడారు మీరు. ఎందుకంటే మన సారు మనకు ముఖ్యమంత్రి సారు పిస్స మాట్లాడినా, జ్ఞానం లేని ముచ్చట్లు చెప్పినా, అబద్ధాలాడినా గీనెట్ల ముఖ్యమంత్రి అయినరా నాయన అని మీరు సార్ను తిట్టద్దు, బనాయించుడు చేయద్దు, ఓర్చుకోవాలి. ఎంతైనా ముఖ్యమంత్రి కదా. ఇక సారు వారి ముచ్చట్లకు అద్దం. సారేమన్నాడో, కన్నెపల్లి పంపులు షాల్ చేస్తానట, ఊర్లే కొట్టుకోపోతాయట, భద్రాచలం రాముల వారితో సహా 44 ఊర్లు మునిగిపోతాయా. ఇక చెప్పు కథ. ఇదేమైనా తెలివిగల ముచ్చట్నేనా? మేడిగడ్డ నింపితే భద్రాచలం మునగదు సార్. అసలు మేడిగడ్డకు భద్రాచలం మునిగేటందుకు సంబంధమే లేనే లేదు. అంతెందుకు, అప్పట్లో మేడిగడ్డకు 10 లక్షల క్యూసెక్కుల మీదనే వరద నీళ్ళొచ్చిన భద్రాచలం భద్రంగానే ఉన్నది. ఎందుకు మునుగుతాదో ఎరికేనా సార్? మీ ఆంధ్ర గురువు గారు, మీ గుజరాత్ బడేబాయి కూడబలుకొని గట్టే పోలవరం చేయబట్టే భద్రాచలం మునుగుతుంది. పోలవరం నీళ్ళు చేయబట్టే చాలా గ్రామాలు మునిగిపోతాయి. మీకు నిజంగా భద్రాచలం మీద ప్రేమ ఉంటే గా పోలవరం ఎత్తు తగ్గినాయి అని చెప్పు సార్. అయినా కన్నెపల్లి పంపు నుంచి నీళ్ళెత్తుతే అన్నారం బ్యారేజ్కే కదా గా నీళ్ళు పోయేది. ఎన్ని నీళ్ళు ఎత్తానో అది సర్కారు చేతునే ఉంటుందా? గాంజ తెలవకుండా మునుగుతుంది, కొట్టుకోబోతుంది అని అబద్ధం మాటలు ఎందుకు సార్? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి అసలు ఏ ప్రాజెక్టుకు ఎందుకు కట్టిరు, ఏ నీళ్లు ఎట్టుపోతాయి, గాయంతో కూడా తెలవకుంటే ఎట్లనే? ఇగో గిట్లనే అంటున్నారు సారు మీటింగ్కి వచ్చిన జనాలు. ఆగురాగురి ఇంకా ఉన్నది సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనుముత్యాలు. ఇగో గిదైతే 200 రోజుల ఫస్ట్. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో మీడియా మిత్రులారా రాసుకోండి, 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా అన్నాడా? 2029 మేలనే ఎలక్షన్ ఉంటాయి, 2028లో ఉండయి. తెలంగాణలో 26 పార్లమెంటు సీట్లు వస్తే ఇప్పుడన్నా 119 కాకుండా 182 అసెంబ్లీ సీట్లుంటాయి. రాసి పెట్టుకొని 117 జాగలల్లో కాంగ్రెసే గెలుతుందని చెప్పిండు కదా. అప్పటికప్పుడే మళ్ళీ ఏమన్నాడు ఈ నుర్రిగా, వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెసే రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట.
ఇక చెప్పుర్రోలా అంటే ఇప్పుడు తిట్టింది ఎవరిని కావచ్చు ఆయనకాయనని తిట్టుకున్నాడు కదా. అన్నం తిన్నోడు ఎవడన్నా చెప్తాడా అనుకుంటేనే సారే చెప్పిండు ఆయనకాయనని తిట్టుకున్నాడు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. నిజం చెప్పురోలా మన రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయ్యి దగ్గర 3 ఏళ్ళు అవుతున్నది కదా. ఈ 3 ఏళ్ళల్లో ఒక్క బ్రిడ్జ్ అన్న కట్టిండా, ఒక్క ఇటుకన్నా మోసిండా? కట్టుడు పక్కకు పెట్టు, సారు కూల్చుడే పని పెట్టుకునే కదా. ఇట్లా నువ్వు ఆదర్శంగా తీసుకునే హైడ్రా అని పేరు పెట్టి బుల్డోజర్లతోని గరీబోలైనరు కూలగొట్టబట్టి ఈ కూలగొట్టుడు ఆగలేదులా ఇంకా నడుతూనే ఉన్నది. అవో ఖైరతాబాద్ గడ చూడురి పాపం జనాలు ఎంత గోసగొత్తి బయటకు వస్తుంది. ఇగో వీళ్ళందరూ ఖైరతాబాద్ దగ్గర ఉన్న బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా బస్తీవాసులు. ఇక రేవంత్ సార్ ఏమట ముఖ్యమంత్రి కుర్చీలా కూర్చున్నాడు, అద్వర్సాన్ని బస్తీ జనాలు ఇండ్లు కూల్చే కార్యం పెట్టుకుని ఇగో ఇప్పుడు వీళ్ళ కాడికి వస్తాడట హైడ్రా బుల్డోజర్. ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చిరటనులా, మీ ఇండ్లు కూలగొడతామని. పుట్టినప్పటి సార్లు వీళ్ళందరూ ఇదే బస్తీలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇడికెళ్ళి పోవాలే మీ ఇండ్లు కూలగొడతా అంటే ఎట్లుంటది అసలు? ఇళ్ళను కూలగొట్టుడు గీదేం ఆనందం. అందుకే ఈ బస్తీ జనాలు పాపం రోడ్ల మీదకి వచ్చిర్రు. మాకు ఈ హైడ్రా వద్దు, మా ఇండ్లు కూల్చొద్దని గిట్లా పెద్ద ర్యాలీ చేస్తురు. అసలు ఈడ ఒక్కొక్కరు బాధ ఇంటుంటే కండపొంట నీళ్ళు వస్తాయి. అసలు ఏమైందో ఈ అన్న చెప్తాడు ఈనూరి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సార్తోని, ఇది ఎఫ్డిఎల్ అంటున్నారు అని వచ్చేస్తారు. మేము గరీబోలు, మేము తినలేదు, డబ్బులు జమ చేసుకొని కొనుక్కున్నాము. అది ఇప్పుడు ఎఫ్డిఎల్ అని తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? మూసా నది దగ్గర పోయినారు, మా చుట్టాలు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేసినారు. మాకు కూడా భయం ఉన్నది, దాని గురించే మేము చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే కదా. ఇగో ఈ అక్క బాధ కూడా ఈ నూరులా పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, నా మ్యారేజ్ అయింది ఇక్కడనే, మా పిల్లలు పుట్టింది ఇక్కడ, నా పిల్లల్ని అయితే మా వాళ్ళు ఉండేదంతా మక్క లోపలికుంటారు. నేను ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడు పోతున్నాయి అని చెప్పి అంటే నేను అప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని కూడా అప్పుడు ఎవరున్నారు ప్రేడ్ల ఎన్టీ రామారావు ఉన్నాడు. హైడ్రాలో పోతుంది అంటే ఇన్ని రోజులు ఇంతమంది ప్రభుత్వాలు వచ్చిండ్రు, ఎవరు రోడ్డు వ్యాండింగ్ అని అనలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక రోడ్డు వ్యాండింగ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలా? బీదల్లా కనిపిస్తురా? హుస్సేన్ సాగర్ అంటారు కదా, మరి హుస్సేన్ సాగర్ లో రోడ్ ఎట్లేసినావు? అది హుస్సేన్ సాగర్ కిందకే వస్తుంది కదా, మరి ఆ రోడ్ ఏమిటికేసినావు? అంటే మీ ప్రాణాలు మా ప్రాణాలు కావా? నీది గుండె వేరుంటుంది, నా గుండె వేరుంటుందా? అందరిది ఒకటే, కాకపోతే ఐపై ఒకరు ఉంటారు, బీద పరిస్థితి ఒకరు ఉంటారు. నిజమే కదా. తాతల కాలం సన్ని ఈయనే ఉంటుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూలగొట్టుడింది. అందుకే ఈ అవ్వజుడు ఏమంటుందో. పెరిగిందే ఈ ఏరియా కూలగొట్టేస్తా అంటున్నాడు. దేవేందర్ రెడ్డిని గెలిపించినాం కదా, ఆ పాపం అయిపోయింది. అది ఇది ఈ ఒక్కల మాట కాదు, తెలంగాణ జనం అందరూ గిట్టని అనుకుంటారు. కాదు ఎవరన్నా గరీబోలకు ఇండ్లు కట్టిస్తారు. మన కేసీఆర్ సార్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. కానీ రేవంత్ సార్ ఇందువల్ల ఉన్న ఇండ్లను కూలగొడుతుండు. అసలు గరీబోలు ఏం పాపం చేసిరని అసలు వాళ్ళు ఒక్కరోజు పనికి పోకుంటేనే ఇంట్లో పొయ్యేలు గది అసంటోళ్ళను పట్టుకొని ఉన్న ఒక్క గూడును కూడా గిట్లా నేలపాలు చేసుడు ఏం తరిక గిట్టని కోపానికి వస్తురు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఒక మహానుభావుని కలుసుకోవాలి. ఆయన జర్రంత తాగిందట, తాగుతుందా అని గది కూడా ధూమ్ధామ్ ముచ్చట్ల చూయిస్తారా అనేరు. అది కూడా కరెక్టే, కానీ సోయి తప్పినాక ఆ తాగుబోతు చేసిన పనికి మీరు పారేసన్ అవుతారు. అయితే ముచ్చటంతా చూసి సోయి తప్పింది ఎవలో మీరే డిసైడ్ చేయుర్రి. ఆగో జనగామ ఆర్టీసీ బస్సు ముంగట చేతులు కట్టుకొని ఫోటో దిగిండు కదా, ఇంతకు ఎవలంటారా ఆయనే?
ఈ బస్సును ఎత్తుకపోయిన దొంగోడు. అరే ఆవంటే జనగామ బస్ స్టాండ్లకెళ్ళి బస్సునే ఎత్తుకపోయిండోళ్ళ, అది కూడా కుత్కెళ్దాక దాగి మరీ ఎత్తుకపోయిండట. ముచ్చటేందంటే ఈయన పేరు ఎంకన్న, పాలకుర్తులు ఉంటాడు. ఫుల్లుగా తాగిండట. జనగామ బస్ స్టాండ్కి వచ్చిండు. ఆడ ఈ బస్సు కనబడ్డది. డ్రైవర్ సీట్లో కూర్చొని ఇక దాన్ని తోలుకుంటా పోయిండు. ఇట్లా 21 కిలోమీటర్లు పోయిండోళ్ళ. అయితే వీన్ని దొరకబట్టింది పోలీసులు కాదు, వీనికి వీడే దొరికిపోయిండు. ఇట్లా బస్సు తోలుకుంటా పోతుంటే టోల్ ప్లాజా కాడ ఒక సిమెంట్ గద్దెను గుద్దిండు. ఇక బస్సు ఆగింది. పోలీసులు వచ్చి గట్టెట్లా గుద్దినావు ఏమాయే అని అడిగేవారికల్లా అప్పుడు అసలు ముచ్చట ఎరికైంది. ఈ బస్సు చక్కగా నడుతుందా నడతలేదా అని టెస్టు చేసేటందుకే దోలినా అని చెప్పుకత్తుండు. అంటే సోయి లేకుండా బస్సునే ఎత్తుకుపోయిండని పోలీస్ టౌన్ కు తోలుకుపోయిర్రు. ఆగు ఏమో చెప్పుకత్తుండి నుర్రి. తిరుపతి తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకుపోతున్నా లేదు అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా నేరవుదా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కదా స్టార్ట్ అవుతుందా అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ వేసి తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయనకి. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. అసలైతే సోయిలేంది ఇయ్యవలులా బస్ స్టాండ్లకెళ్ళి బస్సు ఎత్తుకోబోతుంటే కూడా ఆర్టీసోళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తాండ్లు అంటే సోయిలేనిది వాళ్ళకన్నట్టే కదా. ఇంకా నయ్యం వీడు రాగినా గాని తొవ్వెంబడి ఎవ్వల్ని టక్కర్ చేయలే, గద్దెనే టక్కర్ చేసిండు. అదే మనుషులను టక్కర్ చేస్తే ఎట్లుండు, ఎంత గోసావు గట్లున్నది మనోళ్ళ పనితనం. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసారు కదా గిదిగి వాటి ముచ్చట్లు, మళ్ళొచ్చే పని మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.